తీసుకున్నట్టయితే మనకి పెల్లాగ్రాకి ఇది ఆపోజిట్గా పనిచేస్తుంది కాబట్టి యాంటీ పెల్లాగ్రా అని కూడా అంటారు. నెక్స్ట్ ఇది ఎక్కువగా ఎందులో ఉంటుందంటే ఫుడ్ ఎందులో లభిస్తుందంటే ఈస్ట్ లేదా ఫంగస్, నెక్స్ట్ ఏమో గ్రౌండ్ నట్స్, కిడ్నీ, స్వీట్ పొటాటో, ఎగ్ అండ్ మిల్క్. నార్మల్గా బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ ఎక్సెప్ట్ సి తప్ప వాటర్ సాల్బుల్ విటమిన్సెస్ అన్నీ కూడా మిల్క్, ఎగ్లోని ఎక్కువగా దొరుకుతాయి. రిమైనింగ్ మీట్, ఫిష్, లివర్ అనేది డిపెండ్స్ ఆన్ టైప్ బట్టి కొన్నిట్లో ఉంటుందన్నమాట. B3 అనే దాన్ని నియాసిన్ లేదా నికోటినిక్ యాసిడ్ అంటారు, లేదా యాంటీ పెల్లాగ్రా విటమిన్ అని కూడా అనొచ్చు. ఇది ఎక్కువగా మనకి ఎందులో లభిస్తుంది అంటే ఈస్ట్, నెక్స్ట్ గ్రౌండ్ నట్స్, కిడ్నీ, స్వీట్ పొటాటో, ఎగ్ అండ్ మిల్క్లో కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ దీని యొక్క దీని లోపం వల్ల మనకి ఏ వ్యాధులు వస్తాయి అంటే ఇది B3 విటమిన్ లోపం వల్ల మెమరీ లాస్ వస్తుంది. అంటే మెమరీ లాస్ వస్తుంది, ఇన్సోమియా వస్తుంది, నెక్స్ట్ ఒక్కొక్కసారి డయేరియా కూడా వస్తుంది అనమాట. మెమరీ లాస్ అనెస్థీషియా అలర్జెన్స్ అంటారు అనమాట, అలర్జెన్స్ అంటారు. నెక్స్ట్ ఇన్సోమియా అంటే నిద్రలో లేచి నడవడం, అంటే B3 విటమిన్ లోపం వల్ల నిద్రలో లేచి నడవడాన్ని ఇన్సోమియా అంటారు. డయేరియా అంటే అతిసారం చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏమవుతుందంటే ఇది సిపిఎఫ్ అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం, కార్బను, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ జీర్ణక్రియ అండ్ సింథసిస్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఇది B3 విటమిన్ గురించి. నెక్స్ట్ B4 చూద్దాం, B5 చూద్దాం. 4 ఉండదు, 5 ఉంది. సో 5 అంటే మనకి ఏంటి పెంటా కదా, కాబట్టి దీన్ని ప్యాంటోనిక్ యాసిడ్ అంటారు. B5 యొక్క పేరు శాస్త్రీయనామం ప్యాంటోనిక్ యాసిడ్ అంటారు. ఇది కూడా ఎక్కువగా స్వీట్ పొటాటోలోని, ఈస్ట్లోని, గ్రౌండ్నట్లోని, వెజిటేబుల్స్ ఆల్ వెజెస్లోని ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి ఈస్ట్ అండ్ ఫంగస్ లేదా స్వీట్ పొటాటో ఎక్కువగా ఎందులో ఉంటుందంటే B3 నియాసిన్ లేదా నికోటినిక్ యాసిడ్ లేదా యాంటీ పెల్లాగ్రా విటమిన్ అండ్ B5 ప్యాంటోనిక్ యాసిడ్లోనే ఎక్కువగా దొరుకుతుంది. నెక్స్ట్ B5 విటమిన్ లోపం వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే అరికాల మంటలు. చాలామందికి ఆడవాళ్ళకి ఇది ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది B5 విటమిన్ ప్యాంటోనిక్ యాసిడ్. సో వాళ్ళకి ఏంటంటే అరికాల మంటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది B5 విటమిన్ లోపం వల్ల జరుగుతుంది. ఇది చేసే ఫంక్షన్ ఏంటంటే ప్రోటీన్ సింథసిస్. మనం ఎక్కువగా మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది మైక్రోబయాలజీలో, సూక్ష్మజీవులను ఉపయోగించి మనకి కావాల్సిన వాటిని జీవ సాంకేతిక శాస్త్రంలో. అందులో ఏంటంటే మనం మైక్రోబ్స్ని యూజ్ చేసి ప్రోటీన్స్ని తయారు చేసుకుంటాం. అందులో ఎక్కువగా సింగిల్ సెల్ ప్రోటీన్ అంటారు, SCP అంటే స్పైరులైనాని ఉపయోగించి సింగిల్ సెల్ ప్రోటీన్స్ని